హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం లెక్కలేనన్ని కొత్త కొత్త విషయాలు కనుగొనబడుతున్నాయి. కానీ వాటి గురించి ఇప్పటికీ ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. వాటిలో కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తాయి. వాటిని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈజిప్ట్లో ఒక పురాతన నగరం కనుగొనబడింది. దాని పేరు లక్సర్. దీన్ని చూడటానికి లక్షలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ 2021లో మరో నగరం ఈ నగరం నుండి కనుగొన్నారు. ఏప్రిల్ 2021లో ఈ నగరం నుండి మరో బంగారు నగరాన్ని కనుగొన్నారు. దీన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వైజ్ఞానికులు చెప్పిన ప్రకారం ఈ పురాతన నగరం 2500 సంవత్సరాల నుండి భూమిలోనే పూడ్చబడి ఉంది. ఇక్కడ ఇంటి గోడలే కాదు, మనుషులతో పాటు జంతువుల ఎముకలు కూడా దొరికాయి. ఈ నగరం దాదాపు 3600 సంవత్సరాల ముందు నివాసంగా ఉండేదేమో. బహుశా 900 సంవత్సరాల కాలంలోనే ఇక్కడ అనేక రకాల ఆయుధాలు తయారు చేశారు. ఎందుకంటే ఈ నగరంలో నుండి అనేక రకాల విచిత్ర ఆయుధాల్ని వెలికితీశారు. వైజ్ఞానికుల ప్రకారం ఈజిప్ట్లో పిరమిడ్ల తర్వాత కనుగొన్న అతిపెద్ద నగరం ఇదే. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో బంగారు ఆభరణాలు దొరికాయి. వీటి విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుంది. అసలు ఇంకా నగరాన్ని పూర్తిగా తవ్వి తీయలేదు. పూర్తి నగరాన్ని తవ్వితే ఇక్కడ నుండి ఇంకా ఎక్కువ ఖజానా వెలికి తీయొచ్చని అనుకుంటున్నారు. మొట్టమొదటి మనిషి ఈ ప్రకృతితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్న అనేక వస్తువులు మనకు సాయం చేస్తున్నాయి. ఉదాహరణకు బుల్గేరియాలోని ఒక గుహలో గత సంవత్సరం వైజ్ఞానికులకు పురాతనమైన మనుషుల అవశేషాలు దొరికాయి. వైజ్ఞానికుల ప్రకారం ఇవి ప్రపంచంలోనే అన్నిటికన్నా పురాతన మనుషుల అవశేషాలు అని చెప్పారు. వైజ్ఞానికులు వీటి జీన్స్ను టెస్ట్ చేయగా ఆ సమయంలో ఉన్న ఈస్ట్ ఆసియా మనుషులవని తెలిసిందే. అలాగే వీటి DNA నియాండర్థల్స్తో మ్యాచ్ అయింది. వీళ్ళు నియాండర్థల్స్ కంటే 7 తరాలు వెనుక ఉన్నారని ఈ టెస్ట్ల ద్వారా తెలిసిందే. నియాండర్థల్స్ మరియు మనుషుల మధ్య బ్రీడింగ్ అయిందని మనకు ముందే తెలుసు. అయినా సరే వీళ్లను నియాండర్థల్స్తో పోల్చలేం. ఎందుకంటే నియాండర్థల్స్ ఎక్కడికి వెళ్ళిపోయారనే విషయం ఇప్పటికీ తెలియదు. బహుశా మన మధ్యలోనే ఒక నియాండర్థల్ తిరుగుతున్నాడేమో, ఎవరికి తెలుసు. మన పూర్వీకులకు తాగే నీళ్లను ఎలా సప్లై చేయాలో మనకన్నా బాగా తెలుసు అని ఒప్పుకుంటారా? వాళ్ల ద్వారా చేయబడ్డ ప్రతి సిస్టమ్ నిజంగా అద్భుతం. అలాంటి ఒక సిస్టమ్ ఇరాన్లోని బొరుజాడ్లో కనుగొన్నారు. అయితే ఈ సిస్టమ్ అక్కడ నిర్మించిన చారిత్రక కోటకు నీళ్లను సప్లై చేస్తూ ఉంది. ఆ సిస్టమ్ ఇప్పుడు అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా అనుకోకుండా బయటపడింది. ఈ సిస్టమ్ ఎప్పుడు నిర్మించారనేది సరిగ్గా చెప్పడం దాదాపు అసాధ్యమే. కానీ ఇది ఎంత పురాతనమైంది అంటే నీళ్లను ఫిల్టర్ చేయడానికి మట్టి కుండల్ని ఇందులో వాడారు. ఇది ఎప్పుడు చేసినప్పటికీ ఒక అద్భుతమే. చరిత్ర ప్రకారం బొరుజాడ్ నగరం ఒక సురక్షితమైన నగరంగా ఉండేది. అక్కడ పెద్ద పెద్ద కోటలు నిర్మించబడ్డాయి. దీన్ని ఇరాన్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తోంది. వాళ్ళే ఈ వాటర్ సప్లైని కనిపెట్టారని చెప్పారు. ఆ సమయంలోనే మట్టితోనే ఈ పైపుల్ని తయారు చేశారు. వైజ్ఞానికులకు వీటిని తీస్తే ఎక్కడ అవి పగిలిపోతాయో అనే భయం ఉంది. మీరే చూడండి, ఆ పైప్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో. దీని గురించి ప్రభుత్వం చాలా ఆలోచిస్తోంది. అందుకని వైజ్ఞానికులు వాటిని అలా ఉండగానే స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయేది ఒకసారి మీరు కూడా చూడండి. అసలు ఇది అంత పురాతనమైంది అవునా కాదా అని. దీని గురించి ఇప్పటికీ కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. బ్రిటిష్ కొలంబియాలో ఉన్న విచిత్ర గుట్టల్ని జాగ్రత్తగా చూస్తే ఈ కొండల్లో ఒక మనిషి ముఖం కనిపిస్తుంది. ఇది మనిషి ద్వారా చేయబడలేదు, ప్రకృతి ద్వారానే ఏర్పడిందని చాలామంది భావిస్తూ ఉన్నారు. చాలామంది వైజ్ఞానికులు ఇది మనిషి ముఖమే కానీ ఇది వేల సంవత్సరాల క్రితమే చెక్కబడింది అని భావిస్తారు. అసలు దీని నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఒకసారి మీరు కూడా ఈ వీడియోలో చూడండి. ఇది సరిగ్గా నిలువుగా పదునుగా కట్ చేస్తుంది. ఈ ముఖంలాగా ఉన్న ముఖాలు ఈస్టర్న్ ఐలాండ్లో కూడా కనుగొన్నారు. ఇవి ఎంత పురాతనమైనవి, వీటిని ఎవరు చెక్కారు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మార్చి 2020లో ఒక ట్రక్ డ్రైవర్ కారణంగా వీటిని మొదటిసారి చూశారు. ఇది ప్రకృతి చేసిన పని కాదని వీటిని చూస్తేనే తెలుస్తుంది. ఒకవేళ ప్రకృతి ద్వారా ఏర్పడి ఉంటే అది గోళాకారంగా ఉండేది. ఇవి వేలాది సంవత్సరాల క్రితం మనుషుల ద్వారా చెక్కబడ్డాయి. అవును, అయితే మరి దీన్ని ఎవరు చెక్కారు, ఎందుకోసం చెక్కారు అనే ప్రశ్నలకు సమాధానాలు బహుశా ఎప్పటికీ దొరకవేమో. మీలో చాలామంది యాంటీకిథెరా మెకానిజం గురించి వినే ఉంటారు. దీన్ని ఎన్నో సంవత్సరాల క్రితం వైజ్ఞానికులు కనుగొన్నారు. కానీ అక్టోబర్ 2017లో వైజ్ఞానికులు గ్రీస్లో అదే ప్రాంతానికి మళ్లీ వెళ్లారు. వాళ్లకు తిరిగి మళ్లీ ఒక అద్భుతమైన వస్తువు దొరికింది. దీన్ని వైజ్ఞానికులు మొదట వెతకడం మర్చిపోయారు. అది 2000 సంవత్సరాల పురాతనమైన ఒక డిస్క్. దీన్ని చూస్తే డిస్క్ యాంటీకెథెరా మెకానిజం కోసమే తయారు చేసినట్టుంది. యాంటీకెథెరా మెకానిజం అంటే తెలియని వారి కోసం చెప్తాం. యాంటీకెథెరా మెకానిజం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ అని అందరూ భావిస్తారు.
వైజ్ఞానికులు ఈ మొత్తం సిస్టమ్ను ధాతువును కరిగించి మరీ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ సిస్టమ్ చాలా జటిలమైనది, ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ నుండి ఎన్నో స్టాచ్యూస్ని వెలికి తీశారు, కానీ అవి ఏవి కూడా ఈ సిస్టంలా అంత అద్భుతమైనవి కావు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఇంతకుముందు తవ్వకాలు జరిపిన వారికి ఈ వస్తువులు ఎందుకు కనబడలేదు? ఈ డిస్క్ పైన ఒక ఎద్దు చిత్రం ఉంది, అంటే వేల సంవత్సరాల క్రితం మనుషులకు ధాతువుల గురించి చాలా పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే ఎలాంటి చిత్రాన్నైనా అతను ధాతువు మీద వేయగలిగేవాడు. ప్రపంచంలోని మహావిద్వాన్ తనకు తాను జ్ఞాని అనుకుంటాడు. కానీ ఫ్రాన్స్లో దొరికిన ఈ రాయిపై రాసి ఉన్నదాన్ని చూసి అతను కూడా పిచ్చోడైపోయాడు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి దీని అర్థం వైజ్ఞానికులకు వివరిస్తారని 2019లో ఈ రాయిని ప్రపంచం ముందు ఉంచారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. మీరు కూడా ఈ రాయిపై ఉన్నదాన్ని చదివి అర్థమైతే దాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అర్థం కాకపోతే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ రాయి మీద ఇంగ్లీష్లో రాసి ఉన్న ప్రతి లైన్లో వేరువేరు అక్షరాలు ఉన్నాయి. ఇది 500 సంవత్సరాల ముందు రాళ్లపై చెక్కబడిందని భావిస్తున్నారు. ఫ్రాన్స్ సముద్రపు ఒడ్డున పడి ఉన్న ఈ రాయి ఇంత లేటుగా దొరకడానికి ఇది ఇప్పటి వరకు సముద్రపు నీళ్లలోనే ఉండడమే కారణం. ఇప్పుడు ఈ సముద్రపు నీళ్ల లెవెల్ దానికదే తక్కువ అవటం వల్ల ఈ రాయి అదే బయటకు వచ్చింది. వీటి మధ్యలో కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి. దీని అర్థం కూడా ఎవరికీ అర్థం కాలేదు. వీటిని చదివిన తర్వాత వాటికి అర్థం అనేదే లేదని చాలామంది భావిస్తూ ఉన్నారు. అసలు ఏ విషయం గురించి ఉందో తెలియటం లేదు. దీన్ని ఎప్పటికైనా పరిష్కరిస్తారో లేదో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా ఖజానా చిరునామా అయితే కాదు కదా. నార్త్ కెరోలినాలో ఉన్న జుడాకులా రాళ్లను చూడండి. ఈ రాళ్లు ఇంతకుముందు మేం చూపించిన రాళ్ల కన్నా ఎక్కువ వింతైనవి. ఎందుకంటే వాటిలో కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు అర్థమయ్యాయి, కానీ ఈ రాళ్లపై ఏదీ కూడా అర్థం కావటం లేదు. వీటిని పరిష్కరించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇది చెరోకీ వాళ్ళు చేశారని అందరూ అంటారు. వీళ్ళు ఇక్కడికి బసవాట కంటే ముందే వచ్చి ఉన్నారు. వైజ్ఞానికులు దీన్ని పరిశోధించి చూడగా ఈ రాళ్లు చెరోకీ వాళ్లకన్నా ముందు నుండే ఇక్కడ ఉన్నాయని తెలిసింది. అక్కడ ఉండేవాళ్లు ఈ రాళ్లను రాక్షసుడిలా ఉండే ఒక మనిషి తయారు చేశారని భావిస్తున్నారు. అతని పేరు జుడాకులా. అతను ఇక్కడ 4000 సంవత్సరాల క్రితం ఉండేవాడు. దానికి సంబంధించిన గుర్తులు ఈ రాళ్లపై ఉన్నాయి. మీరు చూడండి, ఇవి మనిషి వేళ్లలా లేవు. దీనిలో 5 వేళ్లకు బదులు 7 వేళ్లు ఉన్నాయి. ఈ రాయికి దగ్గరగా 5000 సంవత్సరాల పురాతన పనిముట్టును కూడా కనుగొన్నారు. దీంతోనే దీన్ని చెక్కి ఉంటారని భావిస్తున్నారు. ఈజిప్ట్లో 1000 సంవత్సరాల పురాతన మమ్మీ దొరకడం చాలా మామూలు విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకు ఇంటర్నెట్ ఎంత సులభంగా దొరుకుతుందో అంత సులభంగా మమ్మీలు కూడా దొరుకుతాయి. శవాన్ని మమ్మీ చేసి పూడ్చిపెట్టడం అనేది పూర్వం ఈజిప్ట్లో ఉన్నవారి సంప్రదాయం. ఇప్పుడు మేము మీకు చూపించబోయే మమ్మీ విభిన్నమైంది. దీన్ని మొదట 1826లో చూసినప్పుడు ఇదొక మనిషి మమ్మీ అని అనిపించింది. దీని మీద రాసి ఉన్న ఒక మనిషి పేరు ఆధారంగా ఈ అంచనాకొచ్చారు. ఇప్పటి వరకు దీన్ని ఒక మనిషి మమ్మీ అని అనుకుంటున్నారు. కానీ 2021లో వైజ్ఞానికులు ఈ మమ్మీ మీద పరిశోధన చేయగా ఒక విచిత్రమైన విషయం బయటకొచ్చింది. అదేంటంటే ఈ మమ్మీ పురుషుడిది కాదు, ఒక మహిళది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మహిళ చనిపోయినప్పుడు ఈ మహిళను మమ్మీగా చేస్తున్నప్పుడు ఈ మహిళ గర్భవతి. ఈ మమ్మీని ప్రపంచంలోనే మొదటి గర్భవతి మమ్మీగా భావిస్తున్నారు. ఇలాంటి మమ్మీ ఎక్కడా దొరకలేదు. వైజ్ఞానికులు ఈ మహిళను మమ్మీగా చేస్తున్నప్పుడు ఈమె వయసు 25 సంవత్సరాలు ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. ఈమె చావుకు కూడా కారణం తెలియలేదు. బహుశా ఈమె చావుకు కారణం గర్భానికి సంబంధించిన జబ్బు కావచ్చు. ఈ మమ్మీని పోలిష్ మ్యూజియంలో ఉంచారు. మీరు ఈరోజు కూడా దీన్ని ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.